ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఈ నేమ్ ఆర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా టైం అయింది. మీకు ఆ టైం అయితే ఇవ్వను. ఈజీగా చెప్పేస్తాను కాబట్టి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనం చేనికి అలర్ట్ మోషన్ అయితే కావాలి. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెట్టనీకి మాక్సిమం ట్రై చేస్తా. పెడితే డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో పెడతాను. పెట్టకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు నేను బయట ఉన్నాను కాబట్టి వీలుంటే మాక్సిమం పెట్టనీకే ట్రై చేస్తా. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ ఇచ్చాను. మీకు వీడియో సెక్షన్‌లో అంటే మన వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసిన తర్వాత వీడియో సెక్షన్‌లో టాప్‌లో ఒక లింక్ ఉంటది. ఆ లింక్ ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. రోజు వీడియో ఉంటది. అది చాలా ఇంపార్టెంట్. 100% డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంతకు ముందే చెప్పాను. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి నేను ఏదైతే వీడియో ఇచ్చానో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. నా దగ్గర ఉంది అది. ఇప్పుడు చూపిస్తాను మీకు. అది మొత్తం రోజ్ ఫ్లాగింగ్ ఉంటదది. ఓకే. ఫ్లయింగ్. ఓకే. ఇలాగైతే ఉంటది ఈ వీడియోని. మనం ఎక్స్‌ట్రా పార్ట్ కట్ చేద్దాం. మనకు అవసరం లేదు. ఓన్లీ 17 సెకండ్ వరకు పెట్టి ఏం చేద్దామంటే ఆ వీడియోని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ తోటి. దాని తర్వాత కీ కలర్‌లోకెళ్ళండి. ఇక్కడ కీ కలర్ ఉంది కదా! అందులోకెళ్ళి వైట్ కలర్ పెట్టుకోండి. వైట్ కలర్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! రిమూవ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ఉంటది. స్వాతి అనే నేమ్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి దానికున్న ఇక్కడ మనకు లాంగ్ షాడో అని ఉంటది. దాన్ని కాపీ చేసుకోండి. ఓన్లీ లాంగ్ షాడో. 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసి మీరు ఏదైతే యాడ్ చేశారో ఆ ఎఫెక్ట్ వీడియో ఇంతకుముందు రోజు వీడియో దాన్ని మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఇది ఎక్స్‌ట్రా పార్ట్ ఉంటది. వేస్ట్ పార్ట్ అది. ఓకే. ఇప్పుడు చూడండి నైస్‌గా మంచిగా ఇదైతే అవుతుంది. చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా నేమ్ అయితే రివీల్ అవుతుంది. ఇక్కడ స్వాతి అనే నేమ్ ఉంది కాబట్టి డియర్ స్వాతి ఉంటది. ఇక్కడ మీరు ఏదైనా సంథింగ్ పెట్టుకోవచ్చు వేరేది. ఓకే. ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇప్పుడు ఈ స్వాతి అనే నేమ్‌ని నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా దివ్య అని పెడుతున్నాను. దివ్య నేమ్ చాలా బాగా వచ్చింది. దీన్ని ఇలాగైతే పెట్టి ఆ డియర్ ఏదైతే ఉందో డియర్ ప్లేస్‌లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చాలా నీట్‌గా కనిపిస్తుంది. నైస్. ఓకే. బాగా అనిపిస్తుంది. బాగా సెట్ అయింది గూడా. ఇప్పుడు దీన్ని మీరైతే ఇంతే కాబట్టి సాంగ్ అయితే ఇక్కడ ఉంటది. దాని తర్వాత మీరైతే దీన్నైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ వీడియో ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు ఇలా పెట్టకండి. కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మనకు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియాలోకెళ్ళి మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఉంటది కదా! ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ వీడియో. ఓకే. ఇలాగైతే ఉంటది. ఇక్కడ మనకు ఈ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి రొటేషన్‌లోకెళ్ళి 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఐదో ఆప్షన్ కనిపిస్తుందా? దాన్ని సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు దీనైతే మీరైతే ఈజీగా మంచి కార్డ్‌లో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయకుండా వెళ్ళకండి. జై హింద్.